బీజేపీ పార్టీ ఆనాడు రెండే 2 సీట్లు గెలిచిందులో ఇప్పుడు చూస్తే మొత్తం మీద దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నది. ఇవాళ మరి బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఎట్లున్నాయి, దేశవ్యాప్తంగా సంబరాలు ఎట్లున్నాయి ఇక చూడుండ్రి. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ నేతలైతే మస్తు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటారా, ఇవాళ బీజేపీ పార్టీ పుట్టిన దినం మళ్ళా. సరిగ్గా 45 ఏండ్ల కింద 1980 సంవత్సరంలో పుట్టింది ఊళ్ళో పార్టీ పుట్టిన కాడికి వెళ్ళి మెల్లమెల్లగా 2 సీట్లతోని ఇలా అధికారంలోకి వచ్చింది మళ్ళా. పార్టీ పుట్టిన దినం సందర్భంగా ఢిల్లీ పార్టీ ఆఫీసులో జెండెగరేసిండుల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా సారు. भारतीय जनता पार्टी के स्थापना दिवस के शुभ अवसर पर मैं आप सब के माध्यम से भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को आज के स्थापना दिवस की शुभकामनाएं देता हूं, उनको साधुवाद भी देता हूं और इस शुभकामना के साथ हम आगे 2024 के चुनाव के लिए संकल्प और आह्वान भी उनको करता हूं। आज भारतीय जनता पार्टी जिस मुकाम पर आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पहुंची है, उस यात्रा में 4-4, 5-5 पीढ़ियां खप गई और उनके तप के कारण, उनके योगदान के कारण, उनकी तपस्या के कारण, जो उन्होंने वैचारिक अधिष्ठान के लिए खून पसीना एक किया, उस कारण से आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी बनी है। చూసిరు కదా నుల్లో బీజేపీ పార్టీ దేశ అధ్యక్షుడు జేపీ నడ్డా సారు జెండెగరేస్తుంటే మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు కూడా జెండెగరేసిండు మళ్ళా. చూడుండ్రి. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం నడిచేదో ఆ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆర్టికల్ 370 రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపిస్తున్నప్పుడు కానీ 1951లో జనసంఘ్ను స్థాపించినప్పుడు కానీ ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామో, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేశాము. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాము. జమ్మూ కాశ్మీర్ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. చూసిరు కదా, ఇట్లా బీజేపీ పార్టీ అయితే మస్తు సంబరంగా ఉన్నదుల్లో. ఇవాళ పార్టీ దినోత్సవం సందర్భంగా మోడీ సారు ఏమన్నాడో ఇనుండ్రి. आपने मेरा काम देखा है, हर पल देश के नाम, और मैं आपको कहता हूं 24/7 फॉर 2047, 24/7 फॉर 2047, ये मोदी हर पल आपके नाम, हर पल देश के नाम। और इसलिए मोदी कहता है आपका सपना मोदी का संकल्प है। ఇన్నర్ కదా నుల్లో 24 గంటలు ప్రజల కోసమే పని చేస్తా అనుకొచ్చిండు ప్రధాని మోడీ సారు. చూడాలి మళ్ళా ఈ తాప గెలుస్తారా లేకపోతే ప్రతిపక్షంలో నడుస్తారా.